అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పగబట్టారు, వెంటాడుతున్నారు, చివరికి పరిశ్రమనే మూసివేయించాలన్న లక్ష్యంతో తెగిస్తున్నారు. పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ అంటూనే పరిశ్రమలకు రెడ్ బుక్ ట్రీట్మెంట్. వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర ఖజానాకు భారీగా పన్నులు చెల్లిస్తున్న భారతీ సిమెంట్స్ పై చంద్రబాబు కక్ష పరాకాష్ఠకు చేరింది. మొన్న మైనింగ్ అనుమతులపై కొర్రీలు, నేడు ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి అనుచరుల ద్వారా మైనింగ్కు అడ్డంకులు. 2 రోజులుగా రేయింబవళ్లు తిష్టవేసి లైమ్ స్టోన్ తవ్వకాలను నిలువరిస్తున్న చంద్రబాబు నుంచి అందిన ఆదేశాలతో అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇటీవల అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమను ముప్పు తిప్పలు పెట్టారు. మైనింగ్ ని అడ్డుకుని పరిశ్రమ ఉత్పత్తిని నిలిపివేశారు. 4 దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ లేని సంస్కృతిని తీసుకువచ్చారు. అదే బాటలో కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి పయనిస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లి వద్ద భారతీ సిమెంట్స్ 17 సంవత్సరాలుగా క్యాప్టివ్ లైమ్ స్టోన్ గనులను నిర్వహిస్తోంది. ఆ ప్రాంతంలోకి ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా ప్రవేశించారు. మైనింగ్ నిర్వహణను మంగళవారం నుంచి అడ్డుకున్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా అక్కడే తిష్టవేసి లైమ్ స్టోన్ మైనింగ్ నిర్వహణకు ఆటంకం కలిగించారు. ట్రాక్టర్లు, ఇతర వాహనాలు మైనింగ్ రహదారులకు అడ్డుగా పెట్టి కార్యకలాపాలను అడ్డగించారు. పైగా సిమెంట్ పరిశ్రమలోని కార్మికుల విధులకు ఆటంకాలు సృష్టిస్తూ అడ్డు తగులుతున్నారు. భద్రతా సమస్యలను సృష్టిస్తున్నారు. ఇవన్నీ కూడా సీఎం చంద్రబాబుకు తెలిసే టీడీపీ ఎమ్మెల్యేలతో ఇలా చేయిస్తున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2 రోజులుగా భారతీ సిమెంట్స్ వికార్ సంస్థ పరిశ్రమలో మైనింగ్ నిర్వహణను అడ్డుకుంటున్న వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లభించలేదు. చంద్రబాబు ఆదేశాలతో ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ, పారిశ్రామిక కార్యకలాపాలకు అంతరాయం లేకుండా జోక్యం చేసుకోవాలని కోరారు. ఇలాంటి అంతరాయాలు కొనసాగితే ప్లాంట్ ప్రభావితమవుతుందని యాజమాన్యం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2 రోజుల్లో ప్లాంట్ కార్యకలాపాలను నిలిపివేయవలసి వస్తుందన్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇదే తరహాలో రాజకీయ కక్షతో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కార్యకలాపాలను అడ్డుకుని ఉంటే ఆ సంస్థ ప్రశాంతంగా వ్యాపారం కొనసాగించగలిగేదా అని పలువురు పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఓవైపు బినామీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలకు నామమాత్రపు ధరలకే విలువైన భూములు కట్టబెడుతున్నారన్న విమర్శలు, మరోవైపు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రతిష్టాత్మక సంస్థలకు ఇలాంటి వేధింపులు. ఇదేనా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే విధానం? ఇదేనా పారిశ్రామిక ప్రగతి అంటూ నిలదీస్తున్నారు. రాజకీయ కక్ష కోసం పరిశ్రమలనే ఉక్కిరిబిక్కిరి చేస్తే రేపు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు రాజకీయ కక్షలకు ఇది పరాకాష్ఠ అన్న విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. తనకు నచ్చని పరిశ్రమలపై చంద్రబాబు అనుకో ఏ స్థాయిలో కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది అనడానికి ఇదే నిదర్శనమని పలువురు పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.